రేవతి వాళ్ళందరూ అయితే ఆదర్శ్ ఎందుకలా అంత గట్టిగా అరుస్తున్నాడు, అసలేమైంది అని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉంటారు. అది చూసి హమ్మయ్య! నాకిది తప్పయిందనైతే ముకుంద అనుకుంటూ ఉంటుంది. ఆ ముకుంద అయితే ఫ్రీ అవుతున్న టైంలో రేవతి వాళ్ళు అక్కడికి వచ్చి ఏమైంది ఆదర్శ్? ఎందుకంత గట్టిగా అరిచావు? ఏమైందంటే కాలుకేదో గుచ్చుకుంది పిన్ని అనైతే అంటూ ఉంటాడు. కాలుకేంటి గుచ్చుకుందని చెప్పేసి చూసేసరికి గాజు ముక్కలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అది చూసి రేవతి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి గాజు ముక్కలు అసలే అక్కడివి అని చెప్పేసి ముకుంద చేతికున్న గాజు కలరు అవి చూస్తూ ఉంటుంది. అవునా ఇవా అని చెప్పేసి ఎవరో కావాలనే వేసినట్లుగా ఉన్నారు ఆదర్శ్ అనైతే అంటూ ఉంటుంది రేవతి. ఆ మాటలకి ముకుంద అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంట్రా బాబు మాట మాటకి అన్నీ నాకే రివర్స్ కొడుతున్నాయి అనైతే అనుకుంటూ ఉంటుంది మనసులో. ఎవరైనా ఎందుకు కావాలని ఏస్తారో ఆంటీ అనైతే ముకుంద అంటూ ఉంటుంది. అవును ముకుంద, చూడు గాజు పగిలితే రెండు లేదా 3 ముక్కలవుతది కానీ ఇంత గుండు గుండుగా అవ్వవు కదా! ఎవరో కావాలనే వేశారు. ఎవరికో ఇది ఇష్టం లేనట్లుగా ఉంది అనైతే రేవతి అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఆదర్శ్ అయితే ఊరుకో పిన్ని ఏదో అలా అయ్యి ఉంటది కానీ ఎవరో ఎందుకు కావాలని వేస్తారు అనైతే అంటూ ఉంటాడు. సరేలే అని చెప్పేసి రేవతి వాళ్ళందరూ అక్కడి నుంచి వేరే కార్యక్రమంకి వెళ్తూ ఉంటారు. కృష్ణ అయితే అవును ఇది అత్తయ్య అన్నట్లుగా ఎవరో వేసినట్లుగా ఉంది అని చెప్పేసి ముకుంద మీద అనుమానం పడుతూ ఉంటుంది.